ముందుగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ఛానల్‌ని ఒకసారి వెరిఫై చేయండి. ఛానల్‌లో చెప్పే ప్రతి ఒక్కటి మీకు పీడిఎఫ్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటుంది. మన ఛానల్ బయోలో ఉంటుంది టెలిగ్రామ్ లింకు. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. అలాగే మనకు వెబ్‌సైట్ ఉంది. ఒకసారి ఎళ్లి వెబ్‌సైట్‌ని కూడా చూడండి. ఈ వీడియోలో మనం అడ్వాన్స్డ్ మ్యాథ్స్‌లోని కొన్ని బేసిక్స్ అయితే నేర్చుకుందాం. ఈ బేసిక్స్ నేర్చుకోవడం ద్వారా ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వస్తుంది. ఎందుకంటే బేసిక్స్ కదా! వీటిలకి కొన్ని పాయింట్లు యాడ్ చేసి ఫ్రేమ్ చేస్తే అవి మెయిన్స్ ఎగ్జామ్‌లో పనికొస్తాయి. ఇలాగా ఒక లైన్‌కి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. వీటిని ఏమని పిలుస్తారు? లైన్ సెగ్మెంట్ అంటారు. అలా కాకుండా ఎండ్ పాయింట్స్ అనేవే లేవు. దీన్నేమని పిలుస్తారు? లైన్ అని పిలుస్తారు. అలాగే ఒకే డైరెక్షన్‌లో వెళ్ళిపోతుంది. ఒక ఎండ్ పాయింట్ ఉంది. దాన్నేమని పిలుస్తారు? రే అని పిలుస్తారు. ఇలా ఒక లైన్ ఉంది. తెలుసు కదా లైన్‌కి ఏముంటాయి? ఎండ్ పాయింట్స్ అనేవి ఉండవు. ఈ లైన్‌లో 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకే లైన్ మీద. సో, ఈ పాయింట్స్‌ని ఏమని పిలుస్తారు? కొలీనియర్ పాయింట్స్ అని పిలుస్తారు. కొలీనియర్ పాయింట్స్. ఒక పాయింట్ ఉంది. ఈ పాయింట్ గుండా చాలా లైన్స్ అనేవి పాస్ అవుతున్నాయి. లైన్స్ అన్నాను కదా! లైన్స్‌కి ఎండ్ పాయింట్స్ ఉండవు. ఈ లైన్స్‌ని ఏమని పిలుస్తారు? కన్కరెంట్ లైన్స్ అని పిలుస్తారు. ఇలా ఒక 2 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. ఈ యాంగిల్ ఏ ఈక్వల్ టు ఈ యాంగిల్ బి అవుతుంది. అలాగే ఇటు సైడ్ ఒక యాంగిల్ ఉంది. ఆ యాంగిల్‌ని సి అనుకుందాం. ఈ యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. ఇప్పుడు ఇంకొన్ని బేసిక్స్ ఉన్నాయి. అవి కూడా నేర్చుకుందాం. ఎక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? ఇక్కడ ఒక యాంగిల్ ఉంది. నేను ఈ యాంగిల్‌ని ఆర్ అనుకుంటా. ఎక్యూట్ యాంగిల్‌లో యాంగిల్ ఎంత ఉండాలి? 0కి 90కి మధ్యలో ఉండాలి. అదేంటి 90 ఎందుకు వచ్చింది? ఇగోండి ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాను అనుకోండి. ఇది పర్పెండిక్యులర్ లైన్ కదా! అంటే ఇది 90 లోపే ఉంది కదా! సో, ఎక్యూట్ యాంగిల్ ఎప్పుడు 0కి 90కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనం యాంగిల్‌ని ఏమనుకున్నాం? ఆర్ అనుకున్నాం. సో, ఆర్ అనేది 0కి 90కి మధ్యలో ఉంది. అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది అందరికీ తెలిసిందే కదా! రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీన్ని నేను ఎస్ అనుకుంటాను యాంగిల్‌ని. సో, యాంగిల్ ఎస్ ఎంత? 90 డిగ్రీస్. ఎక్యూట్ యాంగిల్ అయిపోయింది. రైట్ యాంగిల్ అయిపోయింది. నెక్స్ట్ అబ్ట్యూస్ యాంగిల్. అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి? ఇక్కడ దాకా మనకు తెలుసు. 90 వరకు తెలుసు. 90కి 180కి మధ్యలో ఉంటుంది. చూడండి ఇలా అంటే 90. అంటే 90కి 180కి మధ్యలో ఉంటుందంటే 90 దాటుతుంది కదా! సో, డయాగ్రామ్ ఎలా వస్తుంది అప్పుడు? ఇలా వెళ్తుంది. సో, ఈ యాంగిల్‌ని నేను సి అనుకుంటా. సో, యాంగిల్ సి అనేది 90కి 180కి మధ్యలో ఉంటుంది. యాంగిల్ సి అనేది. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ అంటే ఏంటో చూద్దాం. ఇలా ఒక లైన్ ఉంది. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇక్కడ యాంగిల్ ఎంత? స్ట్రెయిట్ లైన్ ఆల్వేస్ మేక్స్ 180 డిగ్రీస్. చూడండి ఎక్యూట్ యాంగిల్ అంటే 0 నుంచి 90. రైట్ యాంగిల్ అంటే 90. ఇది అందరికీ తెలిసిందే. అబ్ట్యూస్ యాంగిల్ అంటే 90 నుంచి 180 మధ్యలో ఉంటుంది. స్ట్రెయిట్ లైన్ అంటే 180 డిగ్రీస్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్‌గా మాట్లాడదాం వీటిల్ని. ఇది స్ట్రెయిట్ లైన్ కదా! ఇక్కడ యాంగిల్ 180 కాబట్టి ఇలా ఒక గీత గీస్తా.
సపోజ్ ఇక్కడ యాంగిల్ 20. ఈ యాంగిల్ ఎంత అవుతుంది? స్ట్రైట్ లైన్ మొత్తం 180 డిగ్రీలు. ఇది ఒక్కటే 20, ఇది 160. మళ్ళీ ఇది 40. ఇది ఏమవుతుంది? 140. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ అంటే ఏంటి? సమ్ ఆఫ్ యాంగిల్స్ 90 డిగ్రీస్ ఉండాలి. అసలు 90 డిగ్రీస్ అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. చూడండి, ఇలా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇక్కడ యాంగిల్ 90 కదా. సమ్ ఆఫ్ యాంగిల్స్ 90 అంటే ఇక్కడ ఒక గీత ఎలా డ్రా చేశాను అనుకోండి. ఇది ఆర్, ఇది ఎస్ అనుకోండి. యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ ఎస్ ఎంత ఉండాలమ్మా? 90 డిగ్రీలు ఉండాలి. ఇదే కాన్సెప్ట్. కాంప్లిమెంటరీ అంటే 90 డిగ్రీస్ అని మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. అలాగే సప్లిమెంటరీ అని ఉంటుంది. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి? 180 డిగ్రీస్. అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఇలా ఒక లైన్ ఉంది. ఇక్కడ యాంగిల్ 180. స్ట్రైట్ లైన్ ఎప్పుడు కూడా 180 డిగ్రీస్ చేస్తుంది. సో ఈ యాంగిల్ ఇక్కడ కూడా యాంగిల్ ఆర్ని యాంగిల్ ఎస్ని కలిపితే ఎంత వస్తుంది? 180. దాన్నే సప్లిమెంటరీ అంటారు. యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ ఎస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఒక సర్కిల్. దీన్ని ఏమని పిలుస్తాం? సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఓ. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేస్తే దీన్ని ఏమని పిలుస్తాం? రేడియస్. అలాగే ఇదే లైన్ని ఇక్కడ వరకు డ్రా చేసామనుకోండి, దీన్ని కూడా రేడియస్ అంటాం. ఈ రెండు రేడియస్ని కలిపితే ఏమని చదువుతాం? డయామీటర్. ఇప్పుడు ఒక లైన్ ఉంది. ఆ లైన్ ఈ సర్కిల్ని రెండు వేరు చోట్ల టచ్ చేసింది అనుకోండి. లైన్ కాబట్టి ఎండ్ పాయింట్స్ ఉండవు కదా, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సర్కిల్ని రెండు పాయింట్ల దగ్గర టచ్ చేసింది. దీన్ని ఏమని పిలవాలి? స్కాంట్. చాలా చాలా ఇంపార్టెంట్. జామెట్రీ క్వశ్చన్లో చేసేటప్పుడు స్కాంట్ అని అడుగుతాడు క్వశ్చన్లో. అలాగే సర్కిల్ కదా, సర్కిల్ దగ్గర ఒక పాయింట్ దగ్గర ఒక లైన్ ఎలా టచ్ చేసుకుని వెళ్తుంది సర్కిల్ని. లైన్ కదా, లైన్కి మళ్ళీ ఏముండవు? ఎండ్ పాయింట్స్ ఉండవు. సో దీన్ని ఏమంటారు? టాంజెంట్ అని పిలుస్తారు. ఇప్పుడు గమనించండి, ఎండ్ పాయింట్స్ ఉంటే దేనికి? లైన్ సెగ్మెంట్కి. ఇలా ఒక లైన్ సెగ్మెంట్ గీసామనుకోండి సర్కిల్లో, దీన్ని ఏమని పిలవాలి? కార్డ్. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఇలా ఒక సర్కిల్ తీసుకున్నాను. ఈ సర్కిల్లో ఒక కార్డు తీసుకున్నాను. ఆర్ఎస్ అనే ఒక కార్డు తీసుకున్నాను. సర్కిల్లో ఒక సెంటర్ ఉంది ఓ అని. ఈ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి ఈ కార్డుకి ఇలా మీట్ అయ్యే దగ్గర యాంగిల్ ఎంత? పర్పెండిక్యులర్. ఎప్పుడు 90 డిగ్రీస్ ఉంటుంది. ఇలా మీట్ అయ్యే పాయింట్ నేను వి అనుకుంటాను. ఆర్కి ఎస్కి మధ్యలో వి ఉంది. సో ఈ కార్డుని, ఈ లైన్ ఏం చేస్తుందంటే రెండు ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. అలాగే పర్పెండిక్యులర్ కూడా చేస్తుంది. చూడండి, ఓవి పర్పెండిక్యులర్ టు ఆర్ఎస్ అవుతుంది. అలాగే రెండు ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది కదా, ఆర్వి ఈక్వల్ టు విఎస్ అవుతుంది. ఇది ఒక సర్కిల్. ఇక్కడ నుంచి నేను 2 టాంజెంట్స్ని గీస్తున్నాను. టాంజెంట్ అంటే ఏంటి? సర్కిల్ దగ్గర ఒక పాయింట్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కదా. ఇలా ఒక టాంజెంట్ని గీశాను, ఇలా ఒక టాంజెంట్ని గీశాను. ఈ రెండు టాంజెంట్స్ ఒక బయట ఒక ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర మీట్ అయినాయి. దాన్ని నేను మళ్ళీ వి అనుకుంటున్నాను. దీన్ని ఇక్కడ పాయింట్ని ఆర్, ఇక్కడ పాయింట్ని ఎస్ అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా చదవాలి? ఆర్వి ఈక్వల్ టు ఎస్వి. అంటే రెండు టాంజెంట్స్ని డ్రా చేసినప్పుడు
వాటి మధ్య డిస్టెన్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఇక్కడ డిస్టెన్సు సమానంగా ఉంటుంది. అలా కాకుండా మళ్ళీ ఒక సర్కిల్ తీసుకున్నాను. ఆ సర్కిల్ లోపల 2 కార్డ్స్ని ఇలా ఇంటర్సెక్ట్ అయి ఉన్నాయి. 2 కార్డ్స్ని, దీన్ని ఏ, దీన్ని బి, దీన్ని సి, దీన్ని డి అంటారు. అంటే ఏబి కార్డు, సిడి కార్డు ఇంటర్సెక్ట్ అయినాయి. ఎక్కడ? పి అనే పాయింట్ దగ్గర. ఇప్పుడు ఏమవుతుందంటే డయాగ్రామ్ చూస్తూ అబ్జర్వ్ చేయండి. పిఏ ఇంటూ పిబి ఈక్వల్ టు పిసి ఇంటూ పిడి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. అలాగే మళ్ళీ ఇంకొక సర్కిల్ తీసుకుంటున్నా. ఇక్కడ కూడా 2 కార్డ్స్ని, ఈ కార్డ్ ఇలా వెళ్ళిపోతుంది, ఈ కార్డ్ ఇలా వెళ్ళిపోతుంది. ఈ కార్డు పేరు ఏబి అనుకున్నా, మళ్ళీ ఈ కార్డు పేరు సిడి అనుకున్నా. కార్డు మీట్ అయ్యే పాయింట్ని పి అనుకున్నా. ఇక్కడ ఏమవుతుందో చూడండి, డయాగ్రామ్ చూడండి. పిఏ ఇంటూ పిబి ఈక్వల్ టు పిసి ఇంటూ పిడి. మీకు అర్థం కావాలని కలర్ కాంబినేషన్ కూడా కొంచెం యూజ్ చేశాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకేమైనా చెప్పాలనుకున్నా, నన్ను ఏమైనా అడగాలనుకున్నా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.